ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతపై నిబంధనల ప్రకారం ముందుకు వెళతామన్నారు మంత్రి నారాయణ. మే 2న రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని, 3 ఏళ్లలో పనులు పూర్తవుతాయని చెబుతున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మనతో ప్రధాని పర్యటన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, రాజధానికి సంబంధించి ఏ అంశాలు శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మాట్లాడటానికి మంత్రి నారాయణ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ప్రధానంగా ఎంత విలువగల పనులు ఆ రోజు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఉన్నాయి? అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి 2వ తేదీ భారత ప్రధాని వస్తున్నారండి. మధ్యాహ్నం 3:20కి వస్తారు. దానికి సంబంధించి ఏర్పాటు ఆల్మోస్ట్ 90% అయిపోయినాయి. కేవలం ఒక 10% ఉన్నాయి. బహుశా రేపు ఈవినింగ్కి అవి కూడా పూర్తి అవుతాయి. 64,000 కోట్ల రూపాయలకి సిఆర్డీ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అందులో ఇప్పటి వరకు దాదాపు 43,000 కోట్లకి టెండర్లు పిలిచి ఎల్వన్ కూడా ఇచ్చారు. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. రేపు 2వ తేదీ భారత ప్రధాని పునర్నిర్మాణానికి మళ్ళా శంకుస్థాపన చేయంగానే ఆ వర్క్స్ అన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఏమేమి వచ్చాయి సార్ ఇందులో? బిల్డింగ్స్ కావచ్చు, ప్రతిష్టాత్మకమైన అంశాలు ఏమేమి ఉన్నాయి ఇందులో? ప్రధాన ఇందులో మెయిన్ గా ఐకానిక్ టవర్స్ ఉన్నాయండి. అసెంబ్లీ ఒకటి 250 మీటర్ల హైటు, అదేవిధంగా 7 అంతస్తులతో హైకోర్టు ఒకటి ఉంది. 5 టవర్స్ ఉన్నాయి. ఈ 5 టవర్స్ లో ఒకటి 40 అంతస్తులు, 4 టవర్స్ ఒకటి 50 అంతస్తులు, 4 వచ్చి 40 అంతస్తులు. ఎన్ని ఐకానిక్ బిల్డింగ్స్. ఒక ప్రధాని హోదాలో ఒక ప్రాంతాన్ని 2 సార్లు శంకుస్థాపన చేయడం అనేది ప్రజల్లో కొంత తప్పుడు సంకేతాలు వెళ్ళడం కానీ లేకపోతే విమర్శలు కానీ దారితీసే అవకాశం ఉంది. దీని మీద ప్రధానంగా మీరు ఏం చెప్తారు? అందుకనే పునర్నిర్మాణం అంటున్నామండి. అంటే ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వటానికే. అంటే ఈ విధంగా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, త్వరలో కంప్లీట్ చేయాలనే దాంతోనే ప్రధాని చేతుల మీదే పునఃప్రారంభిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అయితే ప్రధాని చేతుల మీదే మళ్ళా 3 సంవత్సరాల తర్వాత ఇనాగరేషన్ చేయాలని యాక్చువల్గా ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఇప్పుడు చట్టబద్ధత అనేది ప్రస్తుతం చర్చ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి సార్ మోడీ ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? మీరు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం కానీ లేకపోతే మళ్ళీ దీనికి ఒక శాంటిటీ ఇవ్వడానికి సంబంధించి పార్లమెంట్లో ఏదైనా చట్టం చేసి ఇదే రాజధాని ఉండేటట్టుగా చేయమని రైతులు అడిగారు. ముఖ్యమంత్రిగా దానికి సానుకూలంగా స్పందించి కేంద్రంతో మాట్లాడతాను. ఆ లీగల్ ఇష్యూస్ అన్ని పరిశీలి చేసి దాన్ని అవసరమైతే పార్లమెంట్లో పెట్టించి బిల్ పాస్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పడం జరిగింది. అవకాశం ఉంటుంది సార్. ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం కూడా ఒక తీర్మానం చేసి పంపిన తర్వాత దాని ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి దీని మీద రిపీటెడ్ గా చర్చ జరుగుతుంది కాబట్టి అది ఇదే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ని ఒకసారి అధికారులతో డిస్కస్ చేసి పార్లమెంట్లో పెట్టాలంటే ఎలా పెట్టదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. స్టేట్లో యాక్చువల్గా క్యాబినెట్లో డిసైడ్ చేయాలా, అసెంబ్లీలో పెట్టాలా, తర్వాత అక్కడ పంపించాలా. ఈ ప్రాసెస్ అంతా నేను చేస్తానని ముఖ్యమంత్రి గారిని చెప్పడం జరిగింది. రాజధాని చట్టబద్ధతకు సంబంధించి కూడా ప్రొసీజర్స్ ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగా ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.